హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ వంకాయ ముల్లంగాడ టమాటా కూర అండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసానో ఏంటో వీడియో చివరిగా చూడండి. అలాగే ఈ మన ఛానల్లో గుడ్ న్యూస్ కూడా ఉందండి. పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడి వరకు వచ్చింది అంటే మీ వల్లేనండి. వీడియో చూసేద్దాం రండి. ముందుగా వంకాయలు, ములంకాడు, టమాటీలు తీసుకొని కట్ చేసి ఉంచుకోవాలండి. ఈ వంకాయలు అయితే చాలా బాగుంటాయండి. ఈ వంకాయలతోటి ములంకాడ టమాటీ వేసి కర్రీ చేయండి. ఇంకా లొట్టలు వేసుకొని తింటారండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఇందులో కోడిగుడ్డ వేసుకోవచ్చు, చికెన్ వేసుకోవచ్చు, ఎండి చేపలు కూడా వేసుకోవచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో 3 స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ మరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకోవాలండి. తర్వాత అవి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అవి వేగేలాగా మన శుభవార్త వచ్చేసిందండి. పోస్ట్ మ్యాన్ వచ్చారు అంటే మనకి యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి ఏంటనేది తెలిసిపోతుంది. అందులో అది నా పేరున వచ్చిందంటే ఇంకా నాకు చాలా సంతోషంగా ఉందండి. అదేంటనేది మీకు తెలిసే ఉంటుంది కదా. నాకైతే రాగానే కళ్ళంటే నీళ్ళు తిరిగాయంటే చూసారు కదా, మీ అందరి సపోర్టు, ప్రేమ, అభిమానం వల్ల నేను ఇంతవరకు రాగలిగానండి. చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ. మనకి గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చిందండి. చూసారు కదా, ఇంక ఈ ఆనందంలో ఉన్నాను. స్టవ్ మీద కర్రీ పెట్టడం మర్చిపోయానండి. ఆ ఉల్లిపాయలు అవి బాగా బ్రౌన్ కలర్లో అయిపోయి, ఇప్పుడు అందులోని ముల్లంకాయలు, వంకాయ, టమాటా ముక్కలు మొత్తం అన్నీ వేసేసుకోవాలండి. వేసేసుకొని మూత పెట్టుకోవాలి. ముల్లంకాయలు, వంకాయలు, టమాటా ముక్కలు వేసేసి కలిపేస్తే ములంగాడలు ఉడుకుతాయా అని డౌట్ వస్తుంది. లేతకాయలు అయితే ఉడికిపోతాయండి, ముద్రకాయలు అయితే ఉడకవు. అదే ముద్రకాయలు అనుకోండి, ముందే పోపు వేగిన తర్వాత ఈ ములంగాడలు వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు మగ్గనిస్తే ఉడుకుతాయండి. తర్వాత వంకాయ, టమాటా ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. నేనైతే మొత్తం కలిపి వేసాను లేత ములంకాడలని. అవి అలా మీడియంలో పెట్టి మూత పెట్టి మగ్గనిస్తున్నానండి. ఈలో మళ్ళీ మీతో మాట్లాడతాను. చూసారు కదా, గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చేసింది. ఇలా ఉంటుందన్నమాట. మనకి 3 వైపులు యారో మార్క్ పెడతారండి. అది ఎటువైపు కట్ చేయాలనేది ఉంటుంది. దాని ద్వారా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇలా లోపల ఉంటుంది అనమాట, పేమెంట్ వెరిఫికేషన్ కోడ్ అనేది ఉంటుంది. ఆ నెంబరు, పిన్ నెంబర్ ఉంటుంది అనమాట. ఇగో నా పేరుని వచ్చింది, చూపిస్తున్నాను మీకు. చాలా హ్యాపీ అయిపోయిందండి, నా పేరుని వచ్చింది కదా. ఫస్ట్ టైము మనకి యూట్యూబ్ నుంచి గిఫ్ట్ వచ్చినట్టు అనేది. యాడ్సెన్స్ పిన్ అంటే మన గిఫ్ట్, ఫస్ట్ గిఫ్ట్ అనమాట. తర్వాత ఇలాగ వచ్చేసరి వేలు మూసాను, అది పిన్ నెంబర్ అనమాట. ఆ నెంబర్ అందులో యాడ్ చేయాలండి. వైడి స్టూడియోలోకి వెళ్ళి ఆన్ చేస్తే ఇవన్నీ ఉంటాయి. అది యాడ్ చేసిన తర్వాత అప్పుడు మనకు పేమెంట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ వరకు నేను రావడానికి కారణం మట్టుగా ఇద్దరు అన్నాను కదా, అది ఒకరు అపరాజిత గారు, రెండోది సూర్యకళ గారండి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, చూసిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, లైక్ చేసి షేర్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే కొత్త యూట్యూబర్లకు కూడా ఇలాగే ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు కూడా సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నానండి. మన కూర కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలాగా మీడియంలో పెట్టి మగ్గనిస్తే ఒక 5 నిమిషాలండి. మగ్గిన తర్వాత మెత్తబడిపోతాయి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు కొద్దిగా వేసుకోవాలండి. ఇంకా మసాలా పొడులు అవి ఏమి వేయట్లేదు. ఇంకా మొత్తంగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఉప్పు, కారం అన్నీ పడతాయి. అప్పుడు ఒక గ్లాసుడు వాటర్ వేసుకొని మీడియంలో పెట్టేసుకోండి. మీడియంలో పెట్టి వాటర్ కొద్దిగా ముద్దలాగా అయినంత వరకు, కూర ఆ వాటర్ తగ్గి ముద్దలాగా అయినంత వరకు ఇలా మీడియంలో పెట్టి మగ్గనిస్తే మనకి ములంకాడలు, వంకాయ, టమాటీ చక్కగా అంతా ముద్దలా మగ్గిపోయింది. చూసారా, మసాలా పొడులు కానీ ఏమి వేయలేదండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో కానీ మీరు ఎగ్గ వేసుకున్న, ఎండి చేప వేసుకున్న, ఎండి రొయ్యలు వేసుకున్న, చికెను, మటను ఏది వేసుకున్నా, రొయ్యలు కూడా వేసుకోవచ్చండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి చేసుకోకపోతే. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమేనండి. అంతే ఫ్రెండ్స్, మన వంకాయ, ములంకాడ, టమాటీ కర్రీ రెడీ అయిపోయింది.
అలాగే నా యూట్యూబ్ జర్నీ వీడియో కూడా అందరూ చూశారు, లైక్ చేశారు. ఇంకొంతమంది లైక్ చేయలేదండి, మర్చిపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే ఎంకరేజ్ చేస్తే మంచి మంచి వీడియోతో మళ్ళీ వస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. తప్పనిసరిగా మన కొత్త యూట్యూబర్లు కూడా ఇలాగే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలపండి, నాకు తెలిసినవి నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇంకోటి మోనిటైజేషన్ ఎలా అయ్యింది అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకో వీడియోలో తప్పనిసరిగా షేర్ చేసుకుంటాను. కుకింగ్ వీడియో పెట్టుకుని మీకు ఏమైనా డౌట్లు ఉంటే నేను అందులో క్లారిటీ చేస్తాను. సరేనా? బాయ్ ఫ్రెండ్స్. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి.